నమస్కారం స్వామీజీ. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. కూర్చోండమ్మా. నమస్కారం అమ్మమ్మ గారు. గుడ్ మార్నింగ్ విరాట్ సార్. కోర్టుకు బయలుదేరుతున్నారా? అవునమ్మమ్మ గారు. ఈ పూజ నీకోసం భూమి కోసం చేస్తున్నాను. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి నువ్వు నిర్దోషిగా విడుదల కావాలని, భూమి ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని ఈ దుర్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ పూజ. నిజంగా విరాట్ చాలా అదృష్టవంతుడు. మీలాంటి వారి అభిమానం సంపాదించుకున్నాడు. కానీ నాకెందుకో భయంగా ఉంది ముక్తాదేవ్ గారు. ఏ భయాలు అవసరం లేదని అమ్మవారి అభయహస్తం చెప్తోంది. మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని బయలుదేరండి. అంతా మంచి జరుగుతుంది. స్వామీజీ ఆశీస్సులు తీసుకో విరాట్. విజయోస్తు. అమ్మమ్మ తాతయ్య ఆశీర్వాదం తీసుకో విరాట్. వెళ్ళు విరాట్. ఈ నీలాపనిందలన్నీ తొలగిపోయి విజయంతో తిరిగిరా విరాట్. కోర్టు తీర్పు రాగానే నాకు ఫోన్ చేయి, నేనొస్తాను. అలాగేనమ్మా. వెళ్ళిరా విరాట్. ఏ భయాలు సంశయాలు అక్కర్లేదు. అమ్మవారి మీద భారం వేసి ధైర్యంగా ఉండు. మీలోనే నాకు అమ్మవారు కనిపిస్తున్నారు. మీ నమ్మకాన్ని నిలబెట్టి నిర్దోషిగా బయటకు వస్తాను అమ్మమ్మగారు. న్యాయం ధర్మం ఇంకా ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని మరోసారి రుజువు చేయడానికైనా నిన్ను న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేస్తుంది. సరే, టైం అవుతుంది, బయలుదేరదామా విరాట్ సార్? బయలుదేరండి. వాళ్ళ మనిషి అనుకుంటా. నా గురించి ఆలోచించదు.
కేసు గురించి వాదోపవాదాలు పూర్తి చేశారని కోర్టు భావిస్తుంది. ఇంకా విరాట్ నిరపరాధని ప్రూవ్ చేయటానికి డిఫెన్స్ వారు ఆధారాలు ఏమైనా సేకరించగలిగారా? ఎస్ యువర్ ఆనర్, ఇది ముమ్మటికి హత్యే, కానీ విరాట్ చేయలేదు. విరాట్ చేతిలో రివాల్వర్ పేలిన మాట నిజమే, కానీ ఆ బుల్లెట్ మూలంగా సుబ్బు చనిపోలేదు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మొత్తం నిజమే, కానీ అదంతా అబద్ధం అనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నివేదికని కోర్టు వారు ఒకసారి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను. చేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రెడ్డి వాంగ్మూలం కూడా రికార్డ్ చేయడానికి అనుమతిని కోరుతున్నాను. yes granted. నమస్తే మిలాడ్. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది మీరేనా? కాదు మిలాడ్, సబ్ ఇన్స్పెక్టర్ మహంకాళి ఇన్వెస్టిగేట్ చేశారు. అప్డేట్స్ అన్ని నాకు సబ్మిట్ చేశారు. మరి మహంకాళి గారు ఎందుకు హాజరు కాలేదు? ఇది రాజా రావ్ బహదూర్ కాలేజీకి సంబంధించిన కేసు కాబట్టి హైయర్ అఫీషియల్స్ డీల్ చేయాలని కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు మిలాడ్. ప్రొసీడ్. సుబ్బు హత్య కేసులో అతడు తల నుంచి వచ్చిన బుల్లెట్ ఇదేనా? ఎస్, ఇదే. సబ్ ఇన్స్పెక్టర్ మహంకాళి విరాట్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న రివాల్వర్ ఇదేనా? అవును, ఇదే. మరి ఈ బుల్లెట్ ఈ రివాల్వర్లో నుంచే దూసుకెళ్ళిందా? లేదు, ఈ బుల్లెట్ సైజ్ వేరు, ఈ రివాల్వర్లో వాడే బుల్లెట్ సైజ్ వేరు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సుబ్బు నుదుటి మీద దిగిన బుల్లెట్ విరాట్ పేల్చింది కాదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఈ హత్య విరాట్ చెయ్యలేదు. యువర్ ఆనర్, డిఫెన్స్ వారి కేసుని కీలకమైన మలుపు తిప్పి అద్భుతమైన పాయింట్ని కోర్టు వారి ముందుంచారు. నిందితుడే హంతకుడని సంఘటనా స్థలంలోని సాక్షులే చెప్పారు. ఇదే రివాల్వర్ ఉపయోగించాడని చెప్పారు. బుల్లెట్ మాత్రం ఇది కాదని. యువర్ ఆనర్, ఆధారాలు లేని రుజువుల కోసం డిఫెన్స్ వారు విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, సాక్ష్యాలతో ఆ అమ్మాయి హాజరు కావడానికి సిద్ధంగా ఉంది. రామ్మా.